హలో హాయ్ అండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. చాలా కొద్దిగా బిజీ అన్నమాట. టైం లేకుండా పోయింది. లాంగ్ వీడియోస్ కంటే వాయిస్ ఇవ్వాలి కదా, దానికోసం లాంగ్ వీడియోస్ చేయలేకపోయాను. ఈరోజు వచ్చేసి మటన్ బెండకాయ పిండి చారు అన్నమాట. దీని ప్రాసెస్, మటన్ వచ్చేసి నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉల్లిపాయలని ఇక్కడ వేసేసి ఇందులో కొంచెం నూనె కూడా వేసాను. నూనె మీరు ఎలా అయితే వాడతారో అలా వేసేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల నూనెను వాడాను. వీటన్నిటిని కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. నేను ఏ కర్రీ వండినా డైరెక్ట్గా మూత పెట్టకుండా ఇలా కలుపుతూ వండుతానన్నమాట. ఎందుకంటే గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే పొయ్యి పైన స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని పొయ్యి పైన పెడతాం. తర్వాత ఇక్కడ నేను బెండకాయలు తీసుకున్నాను. ఇది వచ్చేసి పిండి చారు కదా, అందుకోసం బియ్యం పిండిని గరం మసాలా వేసి ఇక్కడ నానబెట్టేసుకున్నాను. లవంగాలు, దాల్చిని, జీలకర్ర అండ్ ఇక్కడ చింతపండును కూడా నానబెట్టుకున్నాను. మీరు ఎంతైతే పులుపు తింటారో దానికి తగ్గట్టు క్వాంటిటీని పెంచేసుకోండి. ఇక్కడ బెండకాయలు 4 టమాటాలు తీసుకున్నాను. దానితో పాటు 4 పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడ తీసేసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నేను మటన్ మిక్స్ చేసే ప్రాసెస్ కూడా చెప్పలేదు. ఇది బియ్యాన్ని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాను. మటన్ మిక్స్ చేసే ప్రాసెస్లో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా షార్ట్లో వీలైనంత వరకు వీడియో అనేది మీరు చూడగలిగేంత, మీరు కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు చూడగలిగేంత టైంలోనే నేను అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. టమాటాస్ బెండకాయ కట్ చేసే వరకు టైం చాలా పడుతుంది, వీడియో లెంత్ అవుతుంది కదా, అందుకని అది స్కిప్ చేశాను. ఇక్కడ కూడా స్కిప్ చేశాను ఎందుకంటే ఉప్పు కారమే కదా, ఆల్రెడీ నా ముందు వీడియోస్లో మీరు చూడొచ్చు, నేను చూపించాను అలాగే అన్నమాట. అయితే ఇక్కడ మటన్ని పొయ్యి పైన పెట్టగానే అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది అండ్ ఇక్కడ ఉప్పు కారం కూడా కలిసిపోతుంది అనమాట. ఇలా వాటర్ బయటకు వచ్చేంత వరకు కొద్దిగా కలుపుతూ ఉండాలి, లేకంటే అడుగంటిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం టమాటోల్ని యాడ్ చేసేసుకుందాం. అండ్ మీరు గమనించారో లేదో, నేను స్టీల్ కుక్కర్స్ని వాడుతున్నాను. అల్యూమినియం కుక్కర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే కొద్దిగా డిఫరెంట్ కోసం మీకు చూడడానికి కనుల విందుగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను కుక్కర్ని స్టీల్ని యూజ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు అడుగు అంటుతూ ఉంటుందన్నమాట, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ స్టీల్లో ఎంతసేపు మనం వండినా అందులో అల్యూమినియం వచ్చేసి కరిగి మనం తినే ఫుడ్లో వెళ్ళిపోతుందంట, ఏ కర్రీ చేసినా. స్టీల్ అయితే కాబట్టి కొద్దిగా మనం ఇది ప్రిఫరెన్స్ అనేది దీనికి ఎక్కువ ఇవ్వాలన్నమాట. అండ్ టమాటాన్ని 2 సార్లు ఇలా మధ్య మధ్యలో కలిపేసుకున్నాను. కలుపుతూ ఉంటే స్మాష్ అయిపోయి గ్రేవీ అనేది చాలా థిక్గా అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సాఫ్ట్గా అయిపోయేంత వరకు 2 నిమిషాలు ఇక్కడ కుక్ చేసుకోవాలి. ఇక్కడ కుక్కర్ మూతని పెట్టేసి మగ్గడానికి మటన్ అండ్ టమాటోస్ మగ్గడానికి పెట్టేస్తున్నాను. బెండకాయలు ఇందులో ఇప్పుడే వేయొద్దండి, వేస్తే మొత్తం స్మాష్ అయిపోతాయి కాబట్టి బెండకాయ తొందరగా ఉడికిపోతుందన్నమాట. అయితే ఇక్కడ 2 విజిల్స్ రాగానే నేను ఇక్కడ కుక్కర్ మూతని తీసేసాను, ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుతూ పైన 5 మినిట్స్ నేను ఫ్రై చేశాను కాబట్టి 2 విజిల్స్ అయినా సరిపోతుంది. అండ్ నేను విజిల్స్ వచ్చేసి సిమ్లోనే పెడతాను, ఏ కర్రీ అయినా సరే. ఎక్కువగా ఉడికేటివి అయితే 3 విజిల్స్ అండ్ ఇలా నార్మల్వి అయితే 2 విజిల్స్ పెట్టేస్తాను. ఇప్పుడు టమాటోస్ అవన్నీ ఆల్రెడీ నేను పొయ్యి పైన చాలాసేపు 5 మినిట్స్ వరకు పొయ్యి పైన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతున్నాను కదా, 2 విజిల్స్కి అయితే కుక్ అయిపోయిందన్నమాట. అది మీరు తెచ్చుకునే మటన్ని బట్టి ఉంటుంది. కొన్ని అయితే తొందరగా మగ్గవు, కొన్ని తొందరగానే మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను బెండకాయల్ని యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. బెండకాయ తినే వాళ్ళ కోసం బెండకాయ, అండ్ మటన్ ఇష్టపడే వాళ్ళ కోసం మటను, అండ్ చారుని ఇష్టపడే వాళ్ళ కోసం చారు, అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ కొద్దిగా స్వీట్ అండ్ స్పైసీ, పులుపు కారం అన్నీ ఉంటుంది, అన్నిటితో పాటు మిక్స్ అయి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. అండ్ విసిగ్ అనేది రాదన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ బెండకాయ చారు కూడా చేయొచ్చు, మీ ఇష్టం, పిండి కలిపితే కలుపుకోవచ్చు, లేదంటే లేదు. చారు కొద్దిగా పల్చగా ఉంటుంది కాబట్టి మనం పిండిని కలపడం వల్ల కొద్దిగా గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది. నార్మల్గా కొద్దిగా వండుకున్నా కూడా గ్రేవీ థిక్గా అనేది పెట్టేసుకోవచ్చు అనమాట బెండకాయ చారుతోటి. ఇక్కడ ఉప్పు కారం నేను చెక్ చేశాను, ఇందులో తక్కువ ఉంటే వేసేసుకుంటున్నాను. మీరు ఇలాగే వేసేసుకోండి, లేదంటే బెండకాయ చప్పగా ఉంటుంది.
ఉప్పు కారం వేసేసుకొని ఇక్కడ ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 2 నిమిషాలు మగ్గడానికి అలా వదిలిపెట్టేస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా వాటర్ని వేయడం వల్ల ఆ గ్రేవీ అంతా కొద్దిగా పల్చపడి ఆ బెండకాయలో ఉప్పు కారం అనేది సమానంగా వెళ్ళిపోతుంది. 2 నిమిషాలు ఇక్కడ మగ్గడానికి మూత పెట్టేస్తున్నాను. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. అండ్ ఎక్కువసేపు మాత్రం పెట్టద్దు, లేదంటే బెండకాయ మొత్తం ముందే బెండకాయ నజ్జి అయిపోతుంది. అది అందులో మొత్తం కర్రీ కూడా కొంచెం తినడానికి బాగుంటుంది, కానీ చూడడానికి అయితే బాగుండదు. కొద్దిగా అది కరగకుండా, ఎందుకంటే తినటానికి మనకు ఉండేలా చూసేసుకోండి. చింతపండు రసాన్ని వచ్చేసి తీసేసి పెట్టేసుకున్నాను. ఇందులో కరివేపాకు కూడా నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను. ఆ రసాన్ని కరివేపాకుని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. అండ్ పచ్చిమిరపకాయలను కూడా ఇక్కడ వేసేస్తున్నాను. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఒకటే వీడియోలో మీకు టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇవన్నీ వీడియోస్ మీకు చూడడానికి లభిస్తాయండి. అంతేకాకుండా ముందు వచ్చే మరిన్ని వీడియోస్తో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటానండి. అండ్ ఇక్కడ మనం పిండి ఏదైతే బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, గరం మసాలాలు వేసేసి మిక్సీ చేసేసుకున్నాను. ఆ పిండిని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. పిండి కొద్దిగా పల్చగా కొద్దిగా వాటర్ వేసేసి కలపండి, ఎందుకంటే అలాగే వేయడం వల్ల ఉండలు కట్టిపోతూ ఉంటుందన్నమాట. చారుకు తగ్గ నీళ్ళను ఇక్కడ యాడ్ చేసేసుకోండి. చారు పల్చగానే ఉండాలి, ఎందుకంటే అది మొత్తం వేడిగా మగ్గాక చారు అనేది తిక్కుగా అయిపోతుంది అనమాట. ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకోండి. అండ్ ఇక్కడ మనం చింతపండు రసాన్ని వేసాం కదా, ఆ రసానికి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఇంకోసారి ఇక్కడ చెక్ చేసేసుకోవాలి. చూడండి ఎంత తిక్కుగా అయింది. అండ్ చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ 2 నిమిషాలు ఇలా మగ్గడానికి వదిలిపెట్టాలి. ఆ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటి కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. ఎల్లో కలర్లో అయిపోవాలి. ఆ చారంతా దాని లోపలికి వెళ్ళిపోయి మధ్యలో ఘాటు పెట్టేసుకున్నాం కదా, ఆ ఘాటులో చారంతా వెళ్ళిపోయి కలర్ చేంజ్ అవుతుందన్నమాట. అంతవరకు దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. అయితే ఇక్కడ బెండకాయ నేను మగ్గిందా లేదా అని మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, నార్మల్గా ఎక్కువ కాదు తక్కువ కాదు, మనకు తినడానికి వీలుగా ఉన్నట్టు బెండకాయ ఇక్కడ మగ్గిపోయింది. అండ్ సైడ్ నుంచి మీకు కనిపించవచ్చు ఆయిల్ కూడా సపరేట్ అవుతుందన్నమాట. ఇలా 2 మినిట్స్ మనం వదిలేస్తే పొయ్యి మీద ఆయిల్ కూడా బయటకు వస్తుంది. అండ్ చల్లారాక ఇంకా ఎక్కువగా ఆయిల్ వస్తుందన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి మీకు మీ చారు ఎలా చేశారో నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నానండి. చూడండి, చల్లారాక ఇలా ఉంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.